హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఫ్రెండ్స్, మనం లేట్ చేయకోకుండా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో నిన్న మొన్న జరిగిన ఎపిసోడ్లో మనం గొప్పగా మాట్లాడుకోవడానికి, పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఆల్రెడీ మనం గేములు చూస్తూనే ఉన్నాం, ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాం. మ్యాక్సిమం నేను లైవ్లో చూసి మీకు ఎపిసోడ్ రాకముందే చెప్దామని ట్రై చేస్తున్నాను. బట్ అక్కడ లైవ్ నడుస్తూనే ఉంది, కానీ ఇక్కడ ఎపిసోడ్ ఆల్రెడీ ప్లే అయిపోతూనే ఉంది. ఈ ఎపిసోడ్ దాని తర్వాత లైవ్లో వస్తూ ఉంది. అంటే మనకి చూపించే లైవ్ కాదండి. సో దయచేసి అర్థం చేసుకోండి. సో ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాము. ఎవరెవరు గేమ్లు బాగా ఆడుతున్నారు, ఎవరెవరు సరిగా ఆడట్లేదు, ఎవరెవరిని పుల్లలు పెడుతున్నారు, ఎవరు ఎక్కువగా ఏడుస్తున్నారు, సో వాటి గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. దానికంటే ముందు గేములు పెట్టారు, టాస్కులు పెట్టారు అని అంటే నిజం చెప్తున్నానబ్బా, మగాళ్ళందరూ కూడా ఆటగాళ్ళు, నెంబర్ 1 ఆటగాళ్ళు. ఆటగాళ్ళు అంటే మామూలు ఆటగాళ్ళు కాదు, నెంబర్ 1 ఆటగాళ్ళు. నిజంగానే ఆటగాళ్ళే సుమా. ఎంజాయ్ అంటే మామూలు ఎంజాయ్ చేయట్లేదు, టాస్కులల్లా అర్థమవుతుంది. సో ఓకే, ఎనీవేలే, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో నిన్న ఎపిసోడ్ గురించి అయితే మనం మాట్లాడదాము. నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది అని అంటే ఫన్నీ థింగ్స్, కొన్ని కామెడీ అయితే చేశారు. ఇమానాయలు ఎంటర్టైన్మెంట్. సో ఇమ్ము లేకపోతే బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ లేదు. ఇంకా అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సూటబుల్ కంటెస్టెంట్ ఎవరు లేరు కాబట్టి ఇమ్ము ఫైనల్ దాకా ఉంటాడు నాకు తెలుసు. అలానే ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ మనకి గేమ్స్ అయితే స్టార్ట్ చేశారు. అది కంటెండర్షిప్ కోసం అయితే స్టార్ట్ చేశారు. అంటే నెక్స్ట్ కెప్టెన్సీ ఎవరు కావాలి అనే దాని గురించి అయితే స్టార్ట్ చేశారు. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి హిప్పో హంగ్రీ అని చెప్పేసి ఒక హిప్పో బొమ్మ అయితే పెట్టారు. ఆ బొమ్మ నోరు తెరుచుకొని అయితే ఉంటుంది. ఆ నోరు తెరుచుకున్న దాంట్లో బాల్ వేయాలన్నమాట. ఎవరు బాగా వేస్తే వాళ్ళు గెలిచినట్టు. గేమ్ గురించి మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకునేవారు మళ్ళీ. ఎవరు బాగా నోట్లో గేమ్ చెయ్యమ్మ జీవితం, ఎవరు బాగా ఆ బొమ్మ నోట్లో బాల్ వేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఇప్పుడు క్లారిటీ ఉంది కదా. సో దీని గురించి ఎవరెవరు పోటీ పడ్డారు, ఏం జరిగింది, ఎవరు బాగా వేశారు అనే దాని గురించి మాట్లాడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాతకి రెడ్ టీమ్ అను, ఎల్లో టీం అయితే, ఎల్లో కాదు గ్రీన్ టీం అయితే, గ్రీనా ఐ థింక్ గ్రీనా, ఈ టీం అయితే పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ రౌండ్లో ఇమ్ము వాళ్ళు ఆ బాల్ తీసుకొచ్చేసి లోపల వేసేయడం జరిగింది. నెక్స్ట్ దానికి కూడా ఆడారు. నాకు అక్కడ ఫస్ట్ రౌండ్ ఏదైతే ఆడారో పాపం అక్కడ హరీష్ అందరూ బాల్ ఏముంది, రెడ్ బాల్ ఏదైతే ఉందో ఆ బాల్ను పట్టుకొని రావాలన్నమాట. అది హౌస్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది, లేదా పైనుంచి విసురుతున్నారు, అంటే బ్యాక్ సైడ్ అక్కడ దగ్గర నుంచి విసురుతున్నారు. విసిరితే దాన్ని పట్టుకొని వెళ్ళి వీళ్ళు ఏదైతే అది హిప్పో నోరు తెరుచుకొని ఉంటుంది ఆ నోట్లో వేయాలన్నమాట. ఎవరైతే బాగా నోట్లో బాల్ వేస్తారో అదే దానికి ఆకలి అయినప్పుడల్లా అరుస్తుంది. అరిచినప్పుడు దాని ఆకలి తీర్చాలన్నమాట. ఎవరైతే ఆ బాలు దాని నోట్లోకి పెడతారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఫస్ట్ ఇమ్ముకు బాల్ పట్టుకొని వచ్చేసి కళ్యాణ్ ఇమ్ము గట్టిగా పార్టిసిపేట్ చేశారు. లోపలికి వెళ్ళి ఆ బాల్ పట్టుకొని వచ్చేసి దాని నోట్లో పెట్టారు. అక్కడ హిప్పో ఆకలి తీరిపోయింది, వీళ్ళు కూడా విన్ అయిపోయారు. నెక్స్ట్ రౌండ్కి వచ్చేసరికి ఆ పాపం హరీష్ అయితే బోర్లా పడ్డాడు అనమాట. గుప్పుక్కు అని సౌండ్ కూడా వచ్చింది. సో ఎనీవే, నెక్స్ట్ దాని రౌండ్కి ఏంటంటే పోయి ఇమ్ము వీళ్ళందరూ పట్టుకున్నప్పుడు ఏంటంటే ఇమ్ము ఆ లైన్ దగ్గరికి వెళ్ళేసి, దీనికి సంచాలకులు ఉన్నది ఎవరంటే భరణి గారు, లైన్ దగ్గరకు వచ్చేసి బాల్ ఇలా పట్టుకొని లైన్ మీద ఇలా చేయబెట్టాడు. సో రూల్ ప్రకారం ఏంటంటే ఆ బార్డర్ని ఎవరైతే తాగుతారో వాళ్ళు విన్ అనమాట. బాల్ వాళ్ళ దగ్గర హోల్డ్ చేసి ఉండాలి, బాల్ వాళ్ళ దగ్గర ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు దాన్ని బార్డర్ని తాకాలి. ఎవరైతే తాగుతారో వాళ్ళు విన్ను, దాని ఆకలి తీర్చేయచ్చు. ఆ బాల్ని తీసిపోయి అందులో వేసేయచ్చు. అలా ఫస్ట్ రౌండ్ ఇమ్ములు వచ్చారు, సెకండ్ రౌండ్ కూడా ఇమ్ము చేయబెట్టేసిగాడు, సెకండ్ ఇచ్చాడు. సో దాని తర్వాత ఏంటంటే పాపం ఆల్రెడీ అక్కడ గట్టిగా పడేసరికి హరీష్ రీప్లేస్మెంట్ కోరుకున్నాడు. ఎవరు దివ్య కానీ లేదంటే శ్రీజ కానీ ఎవరైనా రావచ్చు. సో శ్రీజ కొంచెం సన్నగా ఉంది కాబట్టి తనని పికప్ చేసుకున్నారు అందరూ. సో ఇప్పుడు తనుజ నెక్స్ట్ రౌండ్కి వచ్చిందనమాట. తనుజ అంటేనే కంప్లీట్గా ఈ జిత్తుల వారి నక్క అంటారు చూసారా, కన్నింగ్ గేము. అంటే అతి తెలివి గేమ్ ఆడుతుంది శ్రీజ మామూలుగా కాదు. సో ఇక్కడ ఏందని అంటే
నెక్స్ట్ దానికి వీళ్ళందరూ ఆల్రెడీ బాల్ పట్టుకొచ్చేది ప్రతిసారి ఇమ్ముకే దొరుకుతుంది బాలు. ఇమ్మునే బాగా గట్టిగా టైట్ చేసుకొని వస్తున్నాడు. దానికి సపోర్టర్గా పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు. వచ్చాడు ఇలా పట్టుకొని పెట్టాడు. కానీ తనుజ ఏం చేసింది తెలుసా, బాల్ మీద ఇలా చేయబెట్టి లైన్ మీద ఇలా కాలు పెట్టింది. కాలు ఎప్పుడైతే పెట్టిందో సో పాయింట్ ఇచ్చాడు. ఎందుకంటే ఫస్ట్లో అంతకుముందు రౌండ్లో ఏంటంటే ఇమ్ము బాల్ పట్టుకొని బోర్డర్ని ఇలా టచ్ చేసాడు కాబట్టి పాయింట్ ఇచ్చాడు రూల్ ప్రకారం. దీనికి ఈసారి వీళ్ళకి రూల్ ప్రకారం ఇచ్చాడు. బట్ అక్కడ నాకు ఏందని దాని తర్వాత రూల్స్ పెట్టాడు. ఏంటంటే 80% ఎవరికైతే ఉంటుందో అక్కడ సంచాలకులుగా భరణి తప్పేం లేదు. 80% ఎవరైతే హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళు విన్ అవుతారని నెక్స్ట్ టైం పెట్టాడు. కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళే వచ్చారు, వాళ్ళకే ఒక పాయింట్ ఇచ్చారనమాట. సో ఇది జరిగింది అక్కడ. ఈ గేమ్ మధ్యలో ఏందనంటే ఎవరు తనుజ కొంచెం ఏదన్నా ఇదైనా కానీ అంటే గంత చెయ్యి అటు వాళ్ళు ఒక్కొక్కళ్ళు గట్టిగా వాటేసుకుంటున్నారు. అందరూ ఆటగాళ్ళు మగవాళ్ళు అందరూ ఆడవాళ్ళు ఇట్లా గట్టిగా వాటేసుకుని ఇస్త్రీ పక్కన పడేస్తున్నారు. సో అది గేమ్లా చూడాలి, మనం తప్పుగా అనకూడదులే. కాబట్టి అక్కడ తనుజాకి ఏదన్నా అయితే చాలు నాన్న ఫాస్ 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 గేమ్ ఆఫ్ చేయి అంటది. అరే ప్రతిసారి అంతే, గేమ్ నడుస్తున్నప్పుడు ఈమెకి ఏదైనా అయితే చాలు పాస్ అంటది. సో అది నాకు నచ్చలేదు. ఎందుకంటే నాన్న కాబట్టి ఫేవర్గా ఉంటాడేమో అనుకున్నాడు, బట్ అలా లేడు. సో ప్రాపర్గా చూశాడు. సంచాలకులుగా ఉన్న భరణి మంచిగా చేశాడు. సో మొత్తానికి ఆ గేమ్ అయిపోయే టైంకి అక్కడ ఇద్దరైతే సేఫ్ జోన్లో ఉన్నారు, అంటే కంటెండర్ టాస్క్ ఎలిజిబుల్ అయి ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఒకటి ఇమ్ము అలానే పవన్ కళ్యాణ్ ఇద్దరైతే రెడీగా ఉన్నారు. ఇక నెక్స్ట్ దాని తర్వాతకి మళ్ళీ ఇంకో కొత్తది గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఆ గేమ్ ఏంటిదని అంటే బొక్కల గేమ్. అదే పోయి బొక్కని ఇట్లా లేపాలి. ఎట్ట చెప్తాను. సో 4 పోల్స్ పాతారు, చుట్టూ థ్రెడింగ్ తాడుతో కట్టారనమాట. ఆ తాడు కింద నుంచి పాక్కుంటూ పోయి ఎదురుగా ఉన్న గిర్రలు ఏదైతే ఉన్నాయో ఆ గిర్రల కాలు పెట్టుకుంటూ వెళ్ళాలి. గిర్రకి బయట కాలు పెడితే అవుటే. గిర్రల కాలు పెట్టాలి. ముందు ఒక కంచె పాతారు. ఆ కంచెలలో కాలు ఇలా పెట్టుకుంటూ పోయి ఎదురుగా ఒక బొక్క ఉంటుంది అనమాట. ఆ బొక్కను పట్టుకొని లేపాలి. ఎవరైతే దాన్ని కరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు కంటెండర్ దానికి ఎలిజిబుల్ అనమాట. అయితే అక్కడ తనుజ ఫస్ట్ ఎవరు ఆడారు అని అంటే తనుజాను సుమన్ శెట్టి ఇద్దరు ఆడారు ఆ ఫస్ట్ రౌండ్లో. తనుజ గారు ఏందనంటే వచ్చారు, కాకపోతే ఏందనంటే అక్కడికి రాగానే ఈ స్టెప్పులలో మధ్యలో కర్రలలో మధ్యలో పెట్టుకుంటూ పోవాలి కదా కాళ్ళు, అక్కడ 3 మిస్ చేసింది. అంటే రెండింటిని మీద నుంచి తొందరగా వెళ్ళాలి అనే మైండ్ సెట్లో ఎగ్జైట్మెంట్లో ఏం చేసిందని అంటే అక్కడ ఒక 3 మిస్ చేసింది. మళ్ళీ నేను రివర్స్ కొట్టి మరీ చూశాను, నిజంగానే మిస్ చేసింది. దానికి ఏందని అంటే సంచాలకులు నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఇమానుయేల్ ప్లస్ పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏమన్నారు అని అంటే ఓకే డిస్క్వాలిఫై, గేమ్లో నుంచి ఇద్దరు సరిగా ఆడలేదు అని చెప్పేసి అని అన్నారు. డిస్క్వాలిఫై అయ్యారు. ఇక చూడు పోయిందిగా బర్ర బాత్రూంలో పోయింది, డోర్ పెట్టుకొని ఓ విడ్డో నన్ను ఎలిమినేట్ చేసిర్రు, నన్ను డిస్క్వాలిఫై చేసిర్రు, నేను అసలు ఆడను అది ఇదని ఏడుతుంటే ఒరి అమ్మ ఏమొక సపోర్టుకునేది ఎవరు అని రీతు బాత్రూమ్ దగ్గర పోయి ఓ తనుజ డోర్ తీయే తీయదే, ఇటు పక్క మళ్ళీ ఏమైపోయింది కదని వెనకాల వచ్చిండు ఎవరు పవన్ కళ్యాణ్ సారీ ఇది మన డిమాండ్ పవన్ వచ్చింది. ఇక డిమాండ్ పవన్ రీతు తీసింది. తీసిన తర్వాత ఏమో కూడా వెళ్ళబోయి బయటికి తీసుకురావడం వదిలిపెట్టి ఏమో కూడా వెళ్ళబోయి ఓ చెల్లో అక్క నువ్వు ఆడోకే అని బాత్రూంలో పోయి ఇద్దరు బల్లు అని ఒకటే ఏడ్చిర్రయ్యా, మామూలుగా ఆడవలేదు. ఈ ఎట్టకెలకి పవన్ బయట ఉండి డిమాండ్ పవన్ ఒరే రండిరా మీ దండాలు పెడతారా, బయటికి రండిరా, మీ కాలు పట్టుకుంటారు రండిరా ఆయన, మీరు ఏం చేసుకోవాకుర్రా లోపల అని చెప్పేసి ఓ బత్తీలు ఆడుకుంటే అప్పుడు చిన్నగా ఇద్దరు బయటకు కళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చి కూర్చొని మళ్ళా ఏడవడం మొదలు పెట్టారు. అప్పుడు అంటుంది కానీ సరే తను ఆడలేదు నేను ఆడాను, సో పాయింట్లు చూసి ఇవ్వచ్చు కదా, చేయొచ్చు కదా అంటే సంచాలకులుగా ఉన్నది ప్రాపర్ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఓకే ఏమొచ్చి బొక్క పట్టుకుంది కదా అని చెప్పేసి విన్ ఇచ్చారనుకో, రేపు ఎలిమినేషన్ రౌండ్లో ఏందని అంటే సుమన్ శెట్టి వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తాడు కదా, అవునా కదా. ఎందుకనంటే అక్కడ 3 మిస్ అయితే ఇచ్చారు, మరి నేను ఆగితే మళ్ళీ ఇంకొక రౌండ్ పెట్టాలి, లేదంటే ఇద్దరిని డిస్క్వాలిఫై చేయాలి, మీరు అలా ఎందుకంటే సంచాలకులు మీరు ఇద్దరు పోయారని చెప్పేసి ఆయన ఇద్దరిని ఎలిమినేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే అది కుదరదు కాబట్టి వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు క్లారిటీ చెప్పారు. బట్ ఏమి ఆడవటం అనేది కూడా కరెక్ట్ కాదు, గేమ్లా చూడాలి, అంతేగాని పర్సనల్గా తీసుకొని ఆడవటం కూడా కరెక్ట్ కాదని అనిపించింది.
తనుజ విషయం. ఇక సంజన అయితే చూసి ఎంజాయ్ చేస్తుంది, ఆడేడ పుల్లలో పెట్టుడే సరిపోతుంది అనమాట ఆమెకి. ఇక దాని తర్వాతకి నెక్స్ట్ రౌండ్లో మన రాము అని ఫ్లోరా ఆడారు. రాము ఆడారు. అక్కడ ఫ్లోరా కూడా ఫ్లోరా ఏడ్చింది, మరి ఎందుకు ఏడ్చిందో ఆమెకే తెలియదు. ఈ ఆడవాళ్ళకి ఇదే అబ్బా, ఏదన్నా జరిగితే చాలు కడవ నెత్తి మీదనే ఉంటుంది అనమాట, లొట్టా గారుతూనే ఉంటాయి నీళ్ళు. చిన్నదానికి ఏడుస్తారు, పెద్దదానికి ఏడుస్తారు. దాని తర్వాతకి ఆ ఏడవటం అయిపోయిన తర్వాతకి గేమ్ అయిపోయింది అక్కడతోటి. సో ఈ వీక్లో కంటెండర్షిప్కి అంటే కెప్టెన్సీ టాస్క్ ఎవరెవరు ఎలిజిబుల్ అని అంటే, ఒకటి రాము, ఇమ్ము, పవన్ కళ్యాణ్, అలానే రీతు, వీళ్ళు నలుగురు అయితే కెప్టెన్షిప్కు రెడీగా ఉన్నారు. మరి ఇప్పుడు లైవ్ అయితే చూస్తున్నాను, మరి లైవ్లో ఏం జరుగుతుందో చూద్దాము. మళ్ళీ ఈవినింగ్ ఎపిసోడ్ వరకు అసలు వస్తుందా రాదా, టెలికాస్ట్ చేస్తారా లేదా అని అన్నీ చూసి నేను మీకు మిగతాది నేను మళ్ళీ రేపు ఎపిసోడ్కి వచ్చి మీకు రివ్యూ ఇస్తాను. సో ఇది గైస్ నా రివ్యూ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ, బాయ్, లవ్ యూ ఆల్. సపోర్ట్ చేయండి ప్లీజ్, చాలు. మీ సపోర్టే నాకు కొండంత ధైర్యం. ఎందుకంటే మళ్ళీ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ రావాలి. నేను దీని మీదనే డిపెండ్ అయి ఉన్నాను కాబట్టి నన్ను సక్సెస్ చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. సో ఇది నేను ఉద్దేశపూర్వకంగా అయితే చేయటం లేదు, బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఏదన్నా నా స్లాంగ్ కావచ్చు, నా మాటలు కావచ్చు, ఏమన్నా తప్పులు దొర్లుంటే మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాటా, సీ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.